ఫోరర్ మినిస్ట్రీస్ బైబిల్ అధ్యయన పరిశోధన కేంద్రం వారు ప్రతి ఆదివారము సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు హెచ్సిఎం జూనియర్ కాలేజ్ ప్రేయర్ హాల్ నందు నిర్వహించబడుచున్న బైబిల్ అధ్యయన తరగతులకు ఆహ్వానించుటకు సంతోషిస్తున్నాము. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 5 అంతర్జాతీయ బైబిల్ కళాశాలల మెటీరియల్స్ తో పురావస్తు శాస్త్ర పరిశోధనలతో వీడియో ప్రొజెక్టర్ సహాయంతో అనుభవజ్ఞులైన బైబిల్ విద్యావేత్తల సహకారంతో బైబిల్ తరగతులు బోధించబడుచున్నవి. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు ఆలస్యం చేయకుండా ఈ రోజు నుండే హాజరై నేర్చుకుని ఇతరులకు నేర్పించి దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆత్మీయ ఎదుగుదల పొందండి. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. డినామినేషన్ ప్రమేయం లేకుండా ఏ వయస్సు వారైనా విశ్వాసులైనా సేవకులైనా ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునందు ప్రియ దేవుని బిడ్డలారా, టెలి బైబుల్ స్కూల్ ద్వారా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నదని ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, యొక్క వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఫలభరితి నడిపించి అబ్రహాం యొక్క జీవితంలో మీరు ఆ యొక్క వాగ్దాన్ని నిలబెట్టి ఉన్నారు. అలాంటి వాగ్దానం మాకు కూడా అనుగ్రహించి అలాగే రాబోయే దినాల్లో గొప్ప పరిచర్యలో ముందుకు వెళ్ళాలని, ఈ పరిచర్యను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి అభిషేకించి ప్రతి ఒక్కరిని ఇంకా ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. నిబంధన అనేది ఇద్దరు మనుషుల మధ్య జరగాల్సిన నిబంధన. చెప్పు నిబంధన రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 1-12 వచనాలలో
బోయాజు చెప్పులు మార్చుకునే నిబంధన జరుపుకున్నారు. 2వ దినవృత్తాంతం 13:5 ప్రకారంగా అక్కడ కూడా ఉప్పు నిబంధన జరిగింది. అయితే అక్కడ ఏముంటుందంటే నిబంధన రాయబడింది, కానీ బైబిల్లో కింద ఫుట్ నోట్లో అంటే కింద అడుగు భాగంలో ఉప్పు అనే మాట రాయబడింది. అలానే 15:7 కూడా అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధనలో ఏం జరిగిందంటే ఒక గొర్రె పిల్లను, దాని గురించి మనం ఒకసారి లేఖనాలను ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 15:9 మరలా 17 ఒకసారి గమనించుకుందాం. 15:4 యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమునకు అలాగునగని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయనది అతనికి నీతిగా ఎంచాను. 9వ వచనంలో చూసినట్టయితే ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లగోవను, ఒక పావుర పిల్లను నా యుద్ధకు తెమ్మని అతను చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. అలాగనే 17వ వచనంలో మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకటేమో అబ్రహాముకు దేవుడు చెప్తున్నాడు నీ గర్భవాసం అంటున్నాడు. గర్భవాసం అన్నప్పుడు వాస్తవంగా అబ్రహాము పేరు అంతకుముందు అబ్రామ్ అంటే గొప్ప తండ్రిని అర్థం. అబ్రహాం అంటే జనములకు తండ్రి. అంటే తనను కేవలము ఇస్సాకుకు మాత్రమే తండ్రిగా చేయలేదు, కానీ తనతో ఉన్నటువంటి దేవునితో నడిపించే ఇశ్రాయేలు జనాంగానికి దేవుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరి తండ్రే ఉన్నాడు. అంతేకాకుండా శారాయి తన పేరు మరి చూసినట్టయితే ఆ విధంగా గయ్యాలని పేరు వస్తుంది అర్థము. శారా అంటే రాజకుమారి. అంటే దేవుని యొక్క తలంపులో ఎప్పుడైతే పేరు మారుస్తున్నాడో స్వభావాలు కూడా మారిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క అబ్రహాం యొక్క జీవితంలో చూసినట్టయితే ఈ విధంగా అబ్రహాం అనే పేరులో అనే అక్షరాన్ని కొట్టివేసి బ్రహాం అని ఒక పేరుని సృష్టించారు. ఆ బ్రహాంలో కూడా మూని కొట్టేసి ఆ మూని మావత్తుగా చేశారు, హాకి. అప్పుడు హాకు మావత్ బ్రహ్మ అనే పేరుని అబ్రహాం యొక్క జీవితంలో నుంచి తీసుకొని అతను పురాణాలలో తీసుకొచ్చిన సంగతి చాలామంది తెలియదు. బ్రహ్మ అన్న ప్రజాపతి అని అర్థం, అబ్రహాం అన్న ప్రజాపతి అని అర్థం. అంతేకాదు అది కాకుండా అబ్రహాం యొక్క పేరులో ఆ తీసేసి అలాగనే దాంట్లో రాముడుగా తీసుకొని ఆ రాముడిని వేదాలలో రామాయణంలో రాముడుగా, సీత అంటే శారాన్ని సీతగా, అభిమేలెకు రాజు మరి శారాన్ని బంధించి వివాహం చేసుకోనుకున్నప్పుడు ఆ యొక్క అభిమేలెకు రాజు ఎక్కడున్నాడంటే ఒక లంకలో ఉన్నటువంటి ప్రాంతంలో జీవించినట్టుగా శాస్త్రవేత్తలు పరిశోధనలో మరి ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఆ యొక్క అభిమేలెకు రాజే రావణాసురుడుగా ఇవన్నీ సృష్టించి అనేక వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వచ్చిన సంగతులు చాలామంది తెలియదు. కాబట్టి బైబిల్లో నిగూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అబ్రహాం యొక్క జీవితంలో 3 భార్యలు ఉన్నారు. మొదటిగా శారాను చూస్తే, తర్వాత హాగారును చూస్తే, 3వ భార్యగా కెతూరా చూస్తే, ఈ కెతూరా వంశస్థులందరూ కూడా మరి హిత్తీయులతో సంబంధాలు పెట్టుకొని ఆ విధంగా హిత్తీయుల యొక్క జీవితంలో ప్రవేశించి వారు హిత్తీయ ఆర్యులుగా మారారు. ఈ హిత్తీయ ఆర్యులే మహాభారతంలో కౌరవులు పాండవులుగా ఏసేవు సంతానంగా ఆదికాండం 26:30-35 వచనాల్లో రాయబడ్డది. ఇవన్నీ నేను చెప్పడానికి ఇది వేదిక కాదు. అందుకనే ప్రయోగపూర్వకంగా మరి ప్రొజెక్టర్ ద్వారా అలాగనే ఆధారాలతో శాస్త్ర విశ్లేషణలతో ఎస్ఎం ప్రాంగణంలో జరుగుతుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు అనేక మంది వస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి. కాబట్టి మీరు కూడా అనేక విషయాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఎందుకంటే ఇది డినామినేషన్ సంబంధం లేదు, ఇక్కడ ఫీజులు లేవు, ఏమి లేవు. అది మీ యొక్క మరి ప్రేరేపణ బట్టి మీకు ఇష్టమైతే ఆ ప్రాంతానికి రావటం. ఎందుకంటే సంఘాలు పరిచర్యలో కాదు, కానీ ఇది నేర్చుకునే వారికి ఉద్దేశించినటువంటి పరిచర్య. కాబట్టి ఈ విధంగా మరి ముందుకు వచ్చినట్టు అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రాముఖ్య విషయం ఏంటంటే అబ్రహాం యొక్క పిలుపుని చూస్తే అక్కడ ఏమంటే ఆకాశం వైపు చూడమంటున్నాడు, భూమి వైపు చూడమంటున్నాడు. భూమి వైపు చూస్తే ఏముంది? ఇసుక రేణువులు. అంటే దేవుడు మనిషిని ఎక్కడి నుంచి నిర్మించాడు? మట్టి నుంచి నిర్మించాడు. ఈ యొక్క మట్టి అనే పదము అనుకుంటున్నాము, ఈ మట్టి అనే పదాన్ని మనము మరి హ్యూమన్ బీయింగ్ అని అంటున్నాము, అలాగే హోమోస్ చెప్పి అని అంటున్నాము, హోమోస్ అంటున్నాం. హోమోస్ అంటే అర్థం ఏంటంటే ఒక మానవుడు చనిపోయినప్పుడు ఆ కళేబరము బ్యాక్టీరియా ద్వారా ఆ యొక్క కళేబరం మొత్తం కూడా నశించిపోయి మరి ఆ యొక్క కళేబరము మట్టిలో కలిసిపోతుంది. ఆ హోమస్ అనే
ఆ పదార్థాన్ని అంటే ఆ యొక్క మరి విచ్ఛిన్నమైన ఆ పదార్థాన్ని హోమస్ అంటారు. ఆ హోమస్ అనే పదార్థమే చివరికి హ్యూమన్ బీయింగ్గా హోమోసెపియన్గా వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఆదికాండం అనేది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఆదికాండం పూర్తిగా అర్థమైతే జీవితం అంటే ఏదో అర్థమయ్యే స్థితి వస్తుంది. అంతేకాకుండా మరి అబ్రహాం యొక్క జీవితంలో మనం చూస్తున్నట్టయితే ఇస్సాకు, ఇస్మాయేలుకి ఎన్ని సంవత్సరాలు సున్నత చేశారు? 13 సంవత్సరాలకి. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు చేశారు? 8వ రోజుకి. ఈ 8వ రోజున మరి చూసినట్టయితే ఆ 8వ రోజు సున్నతి దినానికి ఇస్మాయేల్ యొక్క వయసు 13 సంవత్సరాలు. అంటే ఈ 13 సంవత్సరాల యొక్క విధానము ప్రపంచంలో ఇప్పుడు కూడా పాటిస్తానున్నారు. వాళ్ళ కుమారులకి 13 సంవత్సరంలోనే సున్నతి జరుపుతున్నట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. మరి ఈ విధంగా చూస్తున్నట్టయితే ఇక 13 అనే సంఖ్య కూడా చూస్తే అనేక విషయాల్లో మరి ఎంతో కొన్ని దేశాలు 13 సంఖ్య అరిష్టం అంటున్నారు. చైనా దేశంలో 13 సంఖ్యను వాడరు. అంతేకాదు మరి యెహోవా దేవుడు కూడా 13 సంవత్సరాల దాకా మౌనంగా ఉన్నాడు. అంటే ఇస్సాకు పుట్టినంత వరకు కూడా మరి మౌనంగా ఉన్నాడు. ఇలాంటి విషయాలను కూడా మనం గమనించాలి. ఇక్కడ ప్రొద్దుగుంకి కటిక చీకటి పడ్డప్పుడు రాచున్నపై అగ్నిజ్వాల. ఎవరికి రాచున్నపై అగ్నిజ్వాల? రాచున్నపై ఎవరంటే యెహోవా దేవుడు, అగ్నిజ్వాల అంటే యేసుక్రీస్తు. నడిచింది అబ్రహాం కాదు, యేసు ప్రభు యెహోవా దేవుడు. అంటే నిబంధన అబ్రహాంతో కాదు, ఎవరైతే పాపలు ఉన్నారో ఆ పాపంలో ఉన్న ప్రతి వాడికి నిబంధన. అసలు ఏంటి నిబంధన? అసలు అర్థం ఏంటిది? అసలు పశువుల్ని వధించడం ఏంటి? 2 ముక్కలు చేయటం ఏంటి? మధ్య నడవటం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలి, ప్రశ్న వేసుకోవాలి. ఈ 2 ఖండాల మధ్య నడిచినప్పుడు పశువు ఏమవుతుందంటే ఆ యొక్క గొర్రెపిల్ల కావచ్చు ఏదైనా కానీ అది మరణిస్తుంది. దాని రక్తము అక్కడ ప్రోక్షించబడుతుంది. ఆ యొక్క రక్తం దాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఈసారి నేను పాపం చేస్తే నన్ను కూడా 2 ముక్కలు చేసి నన్ను కూడా చంపు ప్రభువా అని యెహోవా దేవునికి ఒక ప్రమాణం చేయటం. ఆ ప్రమాణాన్ని నిబంధన అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క మరి ఏ పాపము తెలియనటువంటి ఒక మూగజీవి మరణిస్తున్నప్పుడు కనీసం నీ హృదయం కదిలిద్దేమని దేవుడు నీ ముందు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. మూగజీవికి మనం స్మరించట్లేదు. యేసు వచ్చి తన కుమారుడిని ఇక్కడ మరి మరణ వేదన పొంది శిలువ మీద మరణించినా కానీ మనం స్పందించట్లేదు. అది మన యొక్క జీవితం. ఇలాంటి జీవితం నుంచి వేరు చేయాలని దేవుడు అనేక ప్రణాళిక వేస్తున్నాడు, కానీ మనము ఆయన ప్రణాళికను ఏది కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇలా ఇస్సాకు ఇసుక రేణులాగా తన యొక్క జీవితంలో మరి అబ్రహాం యొక్క జీవితంలో ఇసుక రేణు వంటి సంతానం అంటే లెక్కింపలేని సంతానం ఇస్తానంటున్నాడు. అదే రీతిగా ఆకాశం యొక్క నక్షత్రాలు ఎవరైనా మనుషులు ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకని? నరుని దేవుడు అక్కడ ఏర్పాటు చేసిన భూమి మీద. మరి నక్షత్రాల మీద సంఖ్య ఏంటి? అర్థం ఏంటంటే మనిషి చివరికి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలి. పరలోకం అంటే మరి దేవుని యొక్క సన్నిధానానికి, అంటే ఆ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు కూడా మరి ఆకాశ నక్షత్రం వంటి మరి సంఖ్యలాగా ఉండాలి. అంటే ఇక భూమి కంటే కూడా నక్షత్రాల సమూహం ఎక్కువ. ఎందుకంటే ఒక నక్షత్రంలో కొన్ని వందల భూములు బట్టి అంత స్థలం ఉంటుంది. అలాగనే కొన్ని సూర్యులు బట్టి అంత స్థలం ఉంటుంది. అంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కంటే కూడా పరలోకంలో నీ సంఖ్య అధికంగా ఉండాలి. దేవునిలోనే అధికంగా ఉన్నటువంటి విశ్వాసులు ఆయన బిడ్డలుగా మారాలనే ఉద్దేశం. కాబట్టి ఇలాంటి ప్రణాళికలు మనం ఉన్నామా లేదని గమనించుకోవాలి. ఇక్కడ నిబంధన దేవుడు అనేక మందితో నిబంధన చేసుకున్నాడు. నోహతో నిబంధన చేసుకున్నాడు, దావీదుతో నిబంధన చేసుకున్నాడు, ఫినెహాస్తో నిబంధన చేసుకున్నాడు. అలాగనే ఇంతమంది. ఫినెహాస్ అయితే విచిత్రంగా ఉంటుంది. ఈ ఫినెహాస్ ఎవరంటే ఎలియాజరు కుమారుడు, అంటే అహరోను యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి వంశావళి ఇది. ఈ ఫినెహాస్ ఏం చేశాడంటే ఒక తప్పుడు పని చేసినటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, భార్యను ఆయన శూలంతో, అంటే పాపం అనేది మరి అక్కడ నుంచి వారి నుంచి ఇతరులకు సోకకుండా శూలం తీసుకొని తన స్వతహాగా నిర్ణయం తీసుకొని చంపడం జరిగింది. ఇది ఎక్కడుందంటే మరి సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు రాయబడింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు ఇది రాయబడింది. అంటే ఇవన్నీ కూడా చదవడానికి అవకాశం లేదు. అరగంట మనకి ఇంట్రడక్షన్ పార్ట్గా సరిపోయింది. కాబట్టి ఇక్కడ వాక్యంగా మీరు బైబిల్ తర్వాత నోట్ చేసుకొని చదవండి. ఇక్కడ చూసినట్టు ఈ ఫినెహాస్ ఏం చేశాడంటే సొంతగా నిర్ణయం తీసుకోగానే దేవుడు తనతో సమాధాన నిబంధన చేస్తాడు. అంటే ఎప్పుడైతే నీ వాలంటీర్గా ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తారో వారితో కూడా దేవుని నిబంధన ఉంటుంది. కాబట్టి మన జీవితంలో నిబంధన ఎలా ఉంటుందంటే వాలంటరీగా. ఇక్కడ వాలంటరీగా అంటే నీకే నువ్వు పిలువబడటం. అబ్రహాము జీవితంలో విచిత్రంగా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఏంటంటే కరువు ఏమో తనకున్న ప్రాంతంలో కరువు వచ్చింది, శత్రువు అంటే దేవునికి ఇష్టం లేని ప్రాంతాలనేమో సమృద్ధిగా ఉంది. అది అంటే విచిత్రమైన పరిస్థితులు దేవుడు ఒకసారి పరీక్ష పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాము అక్కడ వెళ్ళినాక తన సొంత నిర్ణయాలు తెలియడు కాబట్టి భార్య అక్కడ చిక్కుకుంది. చివరికి దేవుడి ప్రమేయంతో ఆయనే ఆ యొక్క అబీమెలెకు రాజు ద్వారా
మరి ఆయన విడిపించాడు. రాజుకి దర్శనాలు కలిగజేసి తన దేశంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, అనేక శోధనలు కలగజేసి అనేక సూచక్రియల ద్వారా తనకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అంటే ఒకసారి నీకు తెలియకుండా ఆ నిర్ణయాలు తీసుకున్నా కానీ దేవుడు ప్రమేయంతో మరలా నువ్వు విడిపించబడుతున్నావు. ఇవన్నీ మనం గమనించాలి అబ్రహాం యొక్క జీవితంలో. ఇక్కడ అబ్రహాము పిలిచినప్పుడు దేవునికి రెస్పాండ్ అయ్యాడు. వాస్తవంగా హెబ్రీయులు ఏది కూడా అంత తేలిక రెస్పాండ్ గారు. పిలిచిన వెంటనే తన ఉన్నటువంటి ప్రాంతం, తన తండ్రి అర్హతో కలిసి ప్రయాణమయ్యాడు. ఎక్కడి నుంచి ప్రయాణించి ఊరు అనే ప్రాంతం. ఊరు అనే ప్రాంతం ఏంటి? ఆ ప్రాంతంలో ఏముండి అక్కడ చంద్రుని దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు ఈ మధ్య త్రవ్వకాలలో ఎప్పుడు జరిగిన త్రవ్వకాలు క్రీస్తు శకం 1912 నుంచి త్రవ్వకాలు జరిగినాయి. ఆ యొక్క ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్ర విభాగాలు ఉన్నటువంటి కొన్ని విభాగాలు అందరూ కలిసి మరి ఒక 200 మంది కూలీలు తీసుకొని 6 నెలల త్రవ్వకాలు జరిపినప్పుడు ఎన్ని బయటపడ్డాయి. ఆ బయటపడ్డప్పుడు ఆ ప్రాంతంలోనే మరి ఈ మధ్య కూడా ఇటీవల అమెరికా సైన్యము రక్షణ వలయంగా ఆ ప్రాంతాన్ని కాపుదల కాసింది. అవన్నీ కూడా మీరు ఇప్పుడు వీడియోలో ప్రాజెక్టు ద్వారా మీరు ఇప్పుడు చూడగలుగుతారు. కాబట్టి ఇలాంటి మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క దేశంలో విగ్రహారాధనలో చంద్రుని దేవాలయం ఉంది. అంటే అక్కడ చంద్రుడు అలా చంద్రుని యొక్క భార్య వీళ్ళిద్దరిని కలిసి పూజిస్తున్నారు. ఈ విధంగా అలాగా పూజ చేస్తున్న వారిలో అబ్రహాం యొక్క తండ్రి తెరకు ప్రధానమైన వాడు, కాబట్టి పూజారి ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతం అంతకుముందు నిమ్రోద్ యొక్క పరిపాలనలో కూడా ప్రాంతం అనేది, ఆ ప్రాంతం నుంచి ఏమైందంటే ఆ యొక్క అనిపెడని ఒక రాజు పరిపాలన చేశాడు. ఆయన భార్య కూడా ఆ ప్రాంతంలో ఏం చేశారంటే ఆయన భార్య మీద ఒక శిలాశాస్త్రం తయారు చేసి ఒక మూల స్తంభంగా ఒక మూలరాయిగా అక్కడ దాన్ని స్థిరపరిచారు. ఆ శిలాశాసనము అమ్మిరాబి శాసనాలు కూడా ఆ యొక్క శిలాశాసనం ఇప్పుడు కూడా మ్యూజియంలో భద్రపరచబడింది. ఆ శిలాశాసనంలో ఆ యొక్క అనిపేడని రాజు యొక్క భార్యను ఏం చేసిన తల్లి దేవతగా పూజించడం జరిగింది. అక్కడ నుంచి తల్లి దేవత ఆరాధన బయలుదేరింది. అంతకుముందే తల్లి దేవత ఆరాధన ఉంది. ఎలాగంటే అవ్వ ఎప్పుడైతే మరి ఆ ఫలం తినదో ఆ ఫలములు ఏముంది? మంచి చెడు. అంటే దేవుడు ఏమన్నాడు? మంచి చెడు ఉన్న ఫలం అది, దాన్ని తినకూడదు అన్నాడు. అందుకని ఆ ఫలం తినదు. కాబట్టి మన కుటుంబంలో 90% మంచోడు ఒకడు, చెడు ఒకడు ఉంటాడు. పిల్లలు నలుగురిలో ఒకడు ఖచ్చితంగా చెడ్డోడే ఉంటాడు 99%. ఎందుకంటే కయ్యూను ఎలాంటి వాడు? చెడ్డోడు. అలాగనే మరి హేబేలు ఎవరు? మంచోడు. అలా యాకోబు ఏంటి? యేసేపు ఏంటి? అలాగా చూసుకుంటే 12 మంది మరి యాకోబు కుమారులు ఎంతమంది మంచోళ్ళు, ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి జనరేషన్లో ఒకటి ఇది జరగడం కారణం ఏంటంటే ఆ పండు తినటమే. అంటే అర్థమైంది, పండు వల్ల కాదు, దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల ఆ శాపం వచ్చింది. మంచి చెడు అనే శాపం కలిగింది. ఇవన్నీ మనం గమనించే పరిస్థితి ఇక డైలీ బైబిల్ స్కూల్ ద్వారా 1 గంట సమయంలో సరిపోదు. అయినా కానీ ప్రయత్నిద్దాం. ప్రతి ఆదివారము ఖచ్చితంగా మరి గమనించండి, వీక్షించండి, తెలియజేయండి మిగతా వాళ్ళకి. అలాగని ఆసక్తిగా తెలుసుకోవాల్సిన విషయాలను కూడా నోట్ చేసుకోండి. రెండవది ప్రాముఖ్యంగా పిలుపు వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన కుటుంబంతో మొత్తం దేవునికి సరెండర్ అయి బయలుదేరాడు. ఆ ఊరనే ప్రాంతం నుంచి హారానికి వచ్చాడు. హారాన్ రావడం కోసము 600 మైళ్ళు ప్రయాణం చేశాడు. 600 మైళ్ళు అంటే ఈక్వల్ 900 చిల్లర కిలోమీటర్లు. అంటే దగ్గర ఒంగోలు నుంచి విశాఖపట్నంకి వెళ్ళేంత ప్రయాణం. మరి ఏ విధంగా ప్రయాణం చేస్తారో, ఎంతకాలం ప్రయాణం చేస్తారో, మరి ఎన్ని నెలలు ప్రయాణం చేస్తారో కానీ అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ దేవుని పిలుపు కోసం వాళ్ళు బయలుదేరారు. కాబట్టి ఒక పిలుపు ఉన్నప్పుడు నువ్వు ఉన్న విషయాన్ని ఉన్న పొలంగా వదిలేసుకొని రావాలి. దాన్నే నీ పిలుపు నిశ్చయం చేసుకోవడం. నీ పిలుపు నిశ్చయం చేసుకుంటే ఎక్కడుందంటే 2 పేతురు అలాగనే 1వ అధ్యాయము 4 నుంచి 11 రాయబడింది. విశ్వాసము, ఆశ, నిగ్రహము, సహోదర ప్రేమ ఎన్ని కలిగిన వాడు పిలుపు వస్తుంది. ఆ పిలుపుతో ఉన్నవాడు పరలోకం చేరతాడు. అవన్నీ కూడా చెప్పడం కోసం అదొక 1 అవర్ సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఎన్ని మన ప్రాముఖ్యంగా పిలుపు అంటే ఏంటంటే ఒక క్రమం, ఒక ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ పిలుపు ఏంటంటే ఎక్కువ అనేక మంది దేనికి పిలుస్తున్నారో అదే నీ పిలుపు. కొంతమంది నిన్ను టీచర్గా పిలుస్తారు, దేవుని యొక్క సంశయాన్ని బోధించడం, అది నీ పిలుపు. కొంతమంది స్వస్థతల కోసం పిలుస్తారు. కాబట్టి ఏది పిలుపు అయిందనేది ప్రజల చేత ఎక్కువ నువ్వు దేనికోసం పిలువబడతావో అదే నీ పిలుపు అవుతుంది. అది నువ్వు కనిపెట్టుకొని దేవుని యందు ప్రార్థన చేయాలి. తర్వాత మార్కు 1వ అధ్యాయం 18 వచనం. మార్కు 1వ అధ్యాయం 18 వచనంలో ఏం రాయబడిందంటే వారు పిలుస్తుంటే వారి యొక్క వలలు వదిలివేసి యేసుని వెంబడించారు. అంటే పిలుపు ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వన్నీ వదులుకొని రావాలి. నీ ఉద్యోగమైనా, నీ బంధువులైనా ఎవరైనా వదులుకొని రావాలి. అలాంటి పిలుపులో అబ్రహాం ఉన్నాడు. కాబట్టి అబ్రహాం జీవితము 100 ఫలభరితంగా మార్చబడింది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు చూస్తే మరి ఈయన పిలిచినప్పుడు రెస్పాండ్ అయ్యాడు. అసలు దేవునికి వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, తల్లిదండ్రులు లోబడకుండా పిల్లల సంగతి ఏం చేయాలి? ఈ రెఫరెన్స్లో మీరు కానీ ఓపెన్ చేసి బైబిల్ చూస్తే వాళ్ళు ఏం చేయాలంటే పెద్దలు చెప్పాలంటే ఈ పిల్లల గురించి, త్రాగుబోతు తిరుగుబోతు పిల్లల గురించి వాళ్ళ పెద్దల దగ్గర తీసుకొచ్చి పెద్దల దగ్గర విచారం చేసి
వాళ్ళని ఊరి నడుమధ్య అంటే ఊరి గవిని దగ్గర తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలంట. అలాంటి ఎందుకంటే వారిని బట్టి మిగతా వాళ్ళు అక్కడ రెస్పాండ్ అయ్యి జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి క్రియలు అంటే ఇంత ఘోరమైనటువంటి శిక్షలు ఇప్పుడు అరేబియా దేశం అమలు చేస్తుంది. ఎవరైనా దొంగతనం చేస్తే ఆ చేతులు నరికేస్తారు వాళ్ళు. కాబట్టి అంటే దేవుని యొక్క ప్రణాళిక అంత ఘోరమైనటువంటి శిక్ష ఎందుకు వేస్తున్నాడంటే నీ ద్వారా 10 మంది చెడిపోకూడదని. అయితే దేవుడు చివరికి ఇది నీ వల్ల నువ్వు మార్పు చేయలేని జీవితం నీకు ఉంది కాబట్టి తన పంతాన్ని మార్చుకొని తన ఉద్దేశాన్ని మార్చుకొని యేసుప్రభుని బలియాగంగా చేసి ఆయన మీద శిక్ష వేస్తాడు. ఎలాంటి శిక్ష యేసుప్రభు అనుభవించి మనకు ఉచితమైన కృపనివ్వబట్టి ఇంతవరకు మనం ఏ శిక్ష లేకుండా బ్రతుకుతున్నాం. మనకేముంది అని ఒక భరోసా లేకుండా, దేవుడు మనకు ఉన్నాడని భరోసా లేకుండా మన జీవితంలో పాపానికి ప్రవేశించే స్థితిలో ఉన్నాం. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే నువ్వు దేనికైతే ఇష్టపడతావు దానికి దాసుడు అవుతావు. నీ సెల్ ఫోన్లు సినిమాలు ఉన్నాయంటే దానికి నువ్వు ఇష్టపడుతున్నావు, దానికి దాసుడు అవుతున్నావు. నీకు దేవుని ప్రణాళిక ఉంటే దేవుని కోసం నువ్వు దేవుని యొక్క ఉద్దేశం కోసం ఏం చేస్తావు, నేర్చుకుంటావు, నేర్పిస్తావు, అలాగ నడుస్తావు, దేవునికి అనుసరించి ముందుకెళ్తావు. అలాగ దేవుని యొక్క ప్రణాళిక నీ మీద రావాలంటే 31 మంది రాజులు యెహోషువ గ్రంథం 12:9-24 31 మంది రాజులు. ఆ శత్రువులు ఎవరంటే నీ హృదయంలో అంటే అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా వాక్యమైన ఖడ్గం. శత్రువుని జయించాలంటే ఖడ్గం కావాలి. ఆ ఖడ్గం ఏంటంటే వాక్యము. ఆ వాక్యంలో లోతుగా ఉంటే నువ్వు జయిస్తావు. అప్పుడు దేవుని మహిమ నీ మీద వస్తుంది. అప్పుడు దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని నివాసంగా మారి అబ్రాహాము యొక్క పిలుపుని ఏర్పాటు చేసుకొని అబ్రాహాము యొక్క జీవితంలో ముందుకు వెళుతూ అబ్రాహాము యొక్క నడిపింపు ఏంటో తెలుసుకుంటూ మనం ఎలాగున్నామో ఆలోచిస్తూ దేవుని కోసం మనం ఏం చేయాలని, మన పిల్లల కోసం ఏ విధంగా మనం ఉన్నామో, వాళ్ళని ఏ విధంగా నడిపిస్తున్నామో తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళి మీ జీవితంలో ఫలభరితంగా నడిపించి ఆ విధంగా దేవుని కృపలో పాత్రలుగా ఉండి ఆ కృప అనే సంఖ్య 5 అంటే 10 మంది కన్యకలు 5 మాత్రం ప్రవేశించారు. సంఘంలో కూడా 5 ఉంటారు. అలాగే మన కుటుంబంలో కూడా ఆ యొక్క 5 పాత్రలు రావాలి. 5 పాత్రలు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. అలాంటి స్థితిలో మనం ముందుకెళ్లాలని ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు మీరు సాగాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో మరి ప్రియమైన బిడ్డలుగా, వారసులుగా, నాయకులుగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా యొక్క వాక్యం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఫలభరిత నడిపించి అబ్రాహాము యొక్క జీవితంలో పేరు మారింది, తన జీవితం మార్చుకున్నాడు, పిలుపుని నిశ్చయం చేసుకున్నాడు, మిమ్మల్ని వెంబడించాడు, మీ చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగని మేము కూడా తండ్రి తన జీవితంలో కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు కానీ అయినా కానీ తనకిచ్చిన వాగ్దానాన్ని తన బిడ్డలకు, తన కుటుంబ సభ్యులకు వారసులుగా మీరు ఆ యొక్క వాగ్దాన్ని నిలబెట్టి ఉన్నారు. అలాంటి వాగ్దానం మాకు కూడా అనుగ్రహించి అలాగే రాబోయే దినాల్లో గొప్ప పరిచర్యలో ముందుకు వెళ్ళాలని, ఈ పరిచర్యను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి అభిషేకించి ప్రతి ఒక్కరిని తండ్రి ఇంకా ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ముఖ్య గమనిక. ఇప్పటికీ గత 6 వారముల నుండి ఆదికాండంలోని ప్రతి అధ్యాయము పైన సమగ్ర విశ్లేషణలతో పురావస్తు ఆధారాలతో తరగతులు జరుగుతున్నవి. వందలాది మంది వచ్చి నేర్చుకుంటున్న వారి అనుభవాలను వారి మాటలలోనే తెలుసుకొనండి. ఇప్పటికే మా వద్ద తర్ఫీదు పొందుతున్న అభ్యర్థులకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసు. మీరు కూడా వారి వలె నేర్చుకుని దేవుని జత పనివారుగా మారి దైవాశీస్సులు పొందండి. ఇప్పుడు దైవజనులు ఆత్మీయ వర్తమానం బోధించెదరు. ఇప్పుడు ప్రత్యేక ఆధ్యాత్మిక గీతము విని ఆనందించండి. వివరములకు, ప్రార్థన అవసరత కొరకు, యవనస్తుల పరిచర్య కొరకు, ప్రత్యేక బైబిల్ సెమినార్ల కొరకు, బహిరంగ సభల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978310668. సెల్ నంబర్ 8978310668. పాంప్లెట్ ద్వారా నేను కరెక్ట్ అయ్యాను. సో హూ ఇస్ అనిల్ కుమార్ అనేది ఐ డోంట్ నో. ఇక్కడున్న సబ్జెక్టు మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆదికాండం 50 అధ్యాయాలు ఏందన్నా ఏంది పని, ఈ పరిస్థితి మాకు అంత అర్థమే కాదయ్యా బాబు అని చెప్పంటే, నువ్వు 2 నిమిషాలు కూర్చో అని చెప్పి 2 నిమిషాలు నేను వెళ్తాను అని చెప్పంటే కాదు 2 నిమిషాలు కూర్చో అని చెప్పి 2 గంటలు అయింది. టైం చూసుకుంటే 2 గంటలు అయింది. వాళ్ళు ఇంట్లో ఏందన్నా 2 గంటలు అయిపోయిందంటే ఆదికాండం కూడా అయిపోయింది కృష్ణ అంటారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఇటువంటి కొన్ని కుటుంబాలు కడతాడు. రిక్వెస్ట్ ఏంటంటే మనకి 5 బైబిల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్, 5 బైబిల్ కాలేజ్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాయి. 50 అధ్యాయాన్ని 4 నిమిషాలు చెప్తా అనమాట. 4 నిమిషాలు ఎట్లా చెప్తారన్నది 2 భాగాలు చేసేసరికి అర్థమైపోయింది. 4 సంఘటనలు, 4 వ్యక్తులు అనగానే ఇంత ఈజీనా. వివాహ వ్యవస్థ గురించి చెప్పాడు. వివాహ వ్యవస్థ గురించి చెప్పినప్పుడు
సూటిగా చెప్పటం అనేది మాత్రం నేను బాగా గమనించాను. ఒకటి మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే, సిన్నును అసలు ఎంటర్టైన్ చేసే ప్రసక్తే లేదు. పాపాన్ని నువ్వు విడిచిపెట్టక తప్పదు, నువ్వు విడిచిపెడితే దేవుళ్ళలో ఉంటావని సూటిగా చెప్పడం నేను గమనించాను ఈ టీచింగ్లో. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే, స్పిరిచువల్ లైఫ్లో నిలబడాలంటే మనం సూటిగా హెచ్చరించే వ్యక్తి కావాలి. మొదటి అధ్యాయంలో మొదటి భాగంలో 4 సంఘటనలు ఉన్నాయి. రెండవ భాగంలో 4 వ్యక్తులున్నారు. 4 సంఘటనలు ఏమనగా, మొదటిది సృష్టి ఆది ముగింపు. సృష్టి ఆది ముగింపు అనగా దేవుడు 5 రోజుల్ని చాలా మంచిదిగా ఎంచాడు. కానీ 6వ దినముని చాలా మంచిదిగా ఎంచాడు. బికాస్ దేవుడు తన పోలిక చొప్పున ఒక మనిషిని చేశాడు. అది దేవుడికి చాలా మంచిదిగా ఎంచాడు. రెండవ సంఘటన, ఆదాముకు తేజపరిచి అతని ఖాయమన్నాడు. థర్డ్ సంఘటన, ఆదాముని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. లాభాలు వచ్చాయి. నేను ఆది కాండం గురించి నేర్చుకున్నాను. ఆది కాండము రెండు భాగాలుగా విభజబడింది. అందులో 1 నుండి 11 భాగాలు 11 అధ్యాయాలు ఉంటాయి. 12 నుండి 50 అధ్యాయాలు రెండో భాగం. 1 నుండి 11 అధ్యాయాల్లో 4 సంఘటనలు ఉంటాయి. 12 నుండి 50 అధ్యాయాల్లో 4 వ్యక్తులు ఉంటారు. Abinadab begat Nasan, Nasan begat Salman, Salman begat Boaz Berahib, Boaz begat Obed Baruch, Obed begat Jesse, Jesse begat Deudaki, Deudaki begat Solomon, మొదటి నుండి 11 అధ్యాయాలు ఒక భాగం, 12 నుంచి 50 అధ్యాయాలు రెండో భాగం. అయితే మొదటి నుండి 11 అధ్యాయాలు పురాణం అన్నారు. అలాగే కయ్యోను మీద దేవుడు వేసిన ముద్రలు అవన్నీ బయటపడ్డాయి. దాని ద్వారా ఆదికాండం 1 నుంచి 11 పురాణం కథని నెరవేరబడింది. అయితే ఆదికాండం 1 నుంచి 2వ అధ్యాయం సృష్టి ప్రారంభం ముగింపు జరిగింది. ఇందులో దేవుడు ఆ దినాలు మంచివి అన్నారు. కానీ 6వ దినం చాలా మంచిది అన్నారు. ఎందుకంటే దేవుడు నరుని సృష్టించాడు. నరుని తన రూపంలో తన పోలికలో తన పద్ధతిలో నడుచుకుంటారని సృష్టించాడు దేవుడు ఆశించాడు. తర్వాత 3 నుంచి 4 అధ్యాయంలో పాపము. అయితే మొదటి భాగంలో 4 సంఘటనలు. 1 సృష్టి ప్రారంభం ముగింపు, 2వ సంఘటన పాపము, 3వ సంఘటన జలప్రలయం, 4వ సంఘటన భాషలు తారుమారు. వివరములకు, ప్రార్థన అవసరత కొరకు, యవనస్తుల పరిచర్య కొరకు, ప్రత్యేక బైబిల్ సెమినార్ల కొరకు, బహిరంగ సభల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978310668. సెల్ నంబర్ 8978310668.